నీటి మాట లోపల మనము ఒక విషయం గురించి తెలుసుకుందాం. క్రమక్రమముగా ఒక తరము కనుమరుగవుతుంది, అంటే కనపడకుండా పోతుంది. అది ఏంటంటే అన్నము తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరము, ఇరుకు ఇళ్లలో గొప్ప ప్రేమతో బతికిన తరము, బాధ్యతల్ని ఎరిగిన తరము, నేను అనకుండా మనము అంటూ బ్రతికిన తరం, డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం, గడియారము లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం, ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం, క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం, మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణకు లోటు లేని తరం, ఉత్తరాలను రాసుకుంటూ వారి యొక్క క్షేమ సమాచారాలను తపాలా శాఖ ద్వారా, అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా పొంది ఆనందించే వినోదం అలాంటి కాలం, అలాంటి తరం. టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం, టీవీలు లేకున్నా అందరూ కూర్చొని వాళ్ళకు నచ్చినటువంటి కథలు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ, ఆ కథ ఒకరు కథ చెప్తుంటే ఆ కథ అట్లా కాదు, ఇది ఇట్లా, ఇది ఇట్లుండేది ఉండే అని రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా షేర్ చేసుకునే తరం కూడా పోయింది మిత్రం. జీపీఎస్లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం. ఇప్పుడు మనం ఎటన్నా పోవాలంటే రూట్ మ్యాప్ పెట్టుకొని పోతున్నాం. అప్పుడు అదంతా ఏమీ లేదు, చక్కగా అడ్రస్ తెలిసేది, చుట్టాలు ఇళ్ళకు అటు ఇటు చక్కగా పోయేవాళ్ళం. సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బతికిన తరం. అప్పుడు ఇంత టెక్నాలజీ లేకున్నా కూడా మనం అందరం ఆనందంగా గడిపినటువంటి తరం. ఏసీలు కూలర్లు లేకున్నా హారు బయట హాయిగా నిద్రించిన తరం. ఏసీలు లేకున్నా కూలర్లు లేకున్నా ఎండాకాలంలో వేసవి కాలంలో ఇంటి ముందర ఉన్నటువంటి వేప చెట్ల కింద చక్కగా ఆకిళ్ళల్లో నులక మంచాలు వేసుకొని, నవారు మంచాలు వేసుకొని, ఇంకా కొన్ని మంచాలు ఉంటుండే, ఏంటి దొరికిన ఐరన్ మంచాలు, దాని మీద మెత్తటి పత్తితో తయారు చేసినటువంటి పరుపుని వేసుకొని, దానిపైన జంపగాన వేసుకొని, నిండుగా గుంగల్ని కప్పుకొని, పద్మశాలీలు నేసినటువంటి తెల్ల దుప్పట్లను కప్పుకొని ఆనందంగా నిద్రించే వాళ్ళం ఆరు బయట. అప్పుడు మనం పడుకున్నప్పుడు మధ్యలో వర్షం వచ్చి చకచక వర్షం వచ్చి చినుకులు పడ్డా, గాలి వచ్చిన నిండా కప్పుకొని గట్టిగా పట్టుకుందాం. అది ఎప్పుడు లేచి వస్తుంది తెలుసా? మనం కప్పుకున్న దుప్పటి కూడా పైకి లేచి ఎగిరిపోతుందని అన్నప్పుడు, మొత్తం తడిసిపోతామని అన్నప్పుడు అప్పుడు లోపలికి వచ్చి పడుకునే వాళ్ళం. ఆ ఆనందమే వేరు కదా. అలాంటి తరం కూడా ఇప్పుడు లేదు. మినరల్ వాటర్కు బదులు చెరువు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం. అంటే అప్పట్లో బావులు ఉంటుండే, మంచినీళ్ళ బావి అని. ఊర్లో కొద్దిమందికి ఉప్పు నీళ్ళ బావులు ఉంటుండే. ఆ మంచినీళ్ళ బావికి బిందెలు తీసుకొని అక్కడికి పోయి ఒక తెల్లని కాటన్ బట్ట తీసుకుపోయి బిందె మీద వేసి నీళ్లు చేదుకుంటూ అందులోకి పోసి అవి ఎంత చక్కగా వాటిని వడగట్టుకొని ఇంటికి తెచ్చుకొని తాగేవాళ్ళం. ఎండాకాలం అయితేనేమో పొద్దున ఒక బిందె, సాయంత్రం ఒక బిందె తెచ్చుకుంటాం. మామూలు కాలాలలో ఒక బిందెనే సరిపోతుండే. మీకు ఎవరైనా ఇంట్లో మనుషులు ఎక్కుంటే 2-3 బిందెలు తెచ్చేవాళ్ళు. ఒక్కోసారి 2 కూడా తెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే మనం వంట చేసుకోవడానికి కూడా ఒకసారి కడిగి వంపినాక ఉడికించుకోవడానికి ఇలాంటి నీళ్ళే పెట్టుకునేవారు. అప్పుడు పప్పులు కూడా ఉడకడానికి కుక్కర్లు ఏవి లేకుండే. పప్పులకు కూడా మంచి నీళ్ళు పెట్టి కట్టెల పొయ్యి మీద చక్కగా మట్టి కుండ లోపల ఎంత బాగా ఉడికించుకునే వాళ్ళం. అప్పుడు మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం. పిజ్జాలు బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బతికినతారు. అప్పుడు పిజ్జాలు ఉండకపోవు, బర్గర్లు ఉండకపోతే ఊర్లోకి పింక్ కలర్లో ఉన్న పీచు మిఠాయి ప్యాకెట్లు వేసుకొని వడొస్తుండే, పేలాలు వడొస్తుండే అమ్మడానికి. లంబడోళ్ళు వద్దు, అటుకులు అమ్మడానికి. ఇలా రకరకాలైనవన్నీ తినేవాళ్ళం. మళ్ళీ ఏం చేద్దాం తెలుసా? మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ సామాన్లు కానీ, ఎంటికలు కానీ, లేకపోతే ఇనుప ముక్కలు అలాంటివి ఏమన్నా ఇస్తే వాళ్ళు పీచు మిఠాయిలు ఇద్దరు, పేలాలు పెడదురు, బఠానీలు కూడా పెడదురు ఎంటికలకు. అలా తిన్న తరం కూడా పోయింది.
ఇక రాత్రుళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బతికిన తరం. అప్పుడేందంటే పక్కపక్కన ఇల్లుంటుండే, ప్రతి ఇంటికి గూడా ఇంటి ముందల అరుగులుంటుండే. ఇప్పుడు పోర్టికోలుంటాయి, ఆ పోర్టికోలో కుర్చీలుండవు, ఏముండవు. కూర్చునే వాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. అప్పుడు ఆడ కూర్చొని వెన్నెల చూసుకుంటూ, ఆ వెన్నెల్లో ఎంతనో కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఆనందంగా అన్నీ, మా ఇంటికి వీళ్ళొచ్చారు, వాళ్ళొచ్చారు, నేను పెళ్ళి ఉన్నాయి, లేకపోతే ఇలా చేద్దాం అనుకుంటున్నా, అలా అంటే కూడా కొద్దిమంది సలహాలు ఇచ్చేవారు. అలాంటి సలహాలను కూడా వాళ్ళు ఎదుటివారు ఏదైనా కార్యక్రమం చేసే ఎదుటి వాళ్ళు కూడా వాటిని స్వీకరించేవాళ్ళు. అవునా, ఇట్లయితే బాగుంటుందని ఎన్నో రకాలుగా ఒకరికొకరు సహాయ సహకారాలు, ఆలోచనలను కాకుండా డబ్బుతోనూ పనులలోనూ బాధ్యతలు తీసుకునేవారు మిత్రమా. ఆ తరం కూడా పోయింది. 6 ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. 6, 7 ఏళ్ళు రాగానే పిల్లలందరి ఆడుకునుడు, సాయంత్రం రాగానే హోంవర్క్ చేసి ఇంట్లో బ్యాగులు పడేసిపోయి చార్పత్తా, అదేంటి కుండలాట అని, పేర్లు పెట్టుడని, ఇంకా కబడ్డీ ఆడుడని, కర్ర బిల్ల, ఇలా రకరకాల ఆటలు ఆడుకొని ఆ తరం కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడున్న నేటి తరం లోపల ఏమున్నది? ఎవ్వరికి తెలియదు. పక్కపక్కనే ఇల్లు ఉంటే వాళ్ళ ఇంట్లో మనుషులు ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారో తెలియదు. వాళ్ళు ఇంతకున్నారా లేరా అని తెలియదు. ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి అటు తెలుగులోను ఇటు ఇంగ్లీషులోను పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం. తెలుగు మీడియంలోనే చదువుకునేవాళ్ళు, ఇంగ్లీష్ కూడా నేర్చుకునేవాళ్ళు. ఆ విధంగా పిల్లలకు చదువు చెప్పించేవాళ్ళు తల్లిదండ్రులు. తక్కువ లో కాస్ట్ తోటి, అసలు లో కాస్టే కాకుండా నో కాస్ట్ తోటే వాళ్ళకి చదువులు వచ్చాయి. కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం. అంటే కిలోమీటర్ల దూరం అంటే మామూలుగా కొన్ని ఊళ్ళలో 3వ తరగతి వరకే ఉంటుండే, కొన్ని ఊళ్ళలో 5వ తరగతి వరకు ఉంటుండే. ఈ 3వ తరగతి వరకు ఉన్న స్కూల్లో 4వ తరగతి 5వ తరగతికి పక్క ఊరు పోవాలి, నడిచిపోవాలి. అంటే కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుండే. నడిచే పోదుం, బ్యాగులు వేసుకొని వెనక పోదుం. పోయేటప్పుడు కూడా ఏం జరిగినా చింతపండు, శనగపప్పు, రేగ్గాయలు, జామకాయలు అన్నీ బ్యాగులో పెట్టుకొని తినుకుంటా పాటలు పాడుకుంటూ పోతుంటే పాటలు పాడుకుంటూ వస్తుంటే ఇలాంటి ఆనందం, అనుభూతి నేను కూడా అనుభవించాను మిత్రమా. క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్లో టీచర్ 4 దెబ్బలు వడ్డిస్తే వాడికి మరో 10 దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం. ఇప్పుడు ఒక దెబ్బ కొట్టంగానే స్కూల్లో మా బాబుని ఎందుకు కొట్టావని వచ్చి తల్లిదండ్రులు టీచర్లు నిలదీస్తున్న ఈ తరము. అప్పుడేమో వాడికి 4 దెబ్బలు స్కూల్లో కొడితే ఇంట్లో 10 దెబ్బలు కొడతాడు. వాడు వచ్చి అసలే చెప్పకు, మా నాన్నకి చెప్తే ఇంకా నన్ను ఎక్కువ కొడతాడని. అంటే అప్పుడు టీచర్లను కూడా గౌరవించారు, ఉపాధ్యాయులను కూడా. వీధి నాటకాలను, తోలు బొమ్మలాటలను, బుర్రకథలను ఆస్వాదించిన తరం. అంటే అప్పుడప్పుడు నెలకు, సంవత్సరంలో ఒకసారి 2 సార్లు వద్దురు బుర్రకథలు చెప్పేటోళ్ళు, తోలు బొమ్మలాటోళ్ళు, వీధి నాటకాలు, ఇంకా కోతులను, ఇంకా వాళ్ళేంది ఇట్లా ఎక్కేవారు ఆటలు, తీగల మీద ఆడి ఇలాంటివి చూసేవారు. వాళ్ళని ఏదో దాసి ఆటలు అందరూ. నేను కూడా వీటిని చూశాను, అనుభవించాను. సాయంత్రం అయ్యిందంటే కథ పోయి ముందర కూర్చోవాలని. వాళ్ళు ఏం చేద్దరంటే వీధి నాటకాలు ఆడేటోళ్ళు ఫ్రీగా ఆడకపోదురు. ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళకి అంతా పెట్టుకోవడానికి దుస్తులు, వాటికి వీటికి పైసలు కావాలి కదా. అందుకోసం వాళ్ళు ఏం చేద్దరంటే డేరాలాగా కట్టి టికెట్ పెడదురు, ఆట రూపాయి పెడదురు అట్లా. ఇక ఆ తరం కూడా పోయింది. సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసిన తరం. అవును, అప్పుడు నేను కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలను చూసేవారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో అదేంటిది సినిమా థియేటర్లో పాటలు ఎద్దురు అర్ధగంట. ఆ పాటలు వేసిందంటే ఆ టికెట్ ఇస్తారు, స్టార్ట్ అవుతుంది అని అర్థం. పాటలు ముగిసినాయి అంటే టికెట్లు ఇచ్చుడు అయిపోయింది అని అర్థం. దాన్ని చూసుకో దెబ్బ పరిగెత్తుతుంటే అది కూడా నేను చూశాను. ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం. ఇంటి ముందర పెద్ద పెద్ద ముగ్గులు ఎద్దురు, ఏది కల్లాపు చల్లుతురు. పేడతోటి, ఆవు పేడ కానీ గేదె పేడ కానీ తెచ్చి నీళ్ళల్లో కలిపి చక్కగా చల్లి బకెట్ నీళ్ళల్లో సూపర్గా చేసేవారు. ఆ ముగ్గులను చూస్తే ఆ మట్టి మీద పేడ చల్లిన తర్వాత ఎంత చక్కటి వాసన వస్తుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంట్లోకి క్రిమి కీటకాలు రాకుండా కూడా ఒక యాంటీబయాటిక్గా కూడా పనిచేసేది.
పని మనుషులతో, యోగాలతో, జిమ్ములతో పని లేకుండా బండెడు చాకిరీ చేసుకుంటూ చెమటను చిందించి 100 ఏళ్ళు బతికిన తరం. బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం. ఆస్తుల కన్నా ఆప్యాయతలుగా అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం. ఉమ్మడి కుటుంబాలుగా ఆనందము జీవించిన తరం. భేదాభిప్రాయాలున్న అందరిని కలుపుకొని వెళ్ళగలిగిన తరం. వ్యాపారంలో కల్తీకి చోటు ఇవ్వని తరం. ఇతరుల మేలు కోరుకున్న తరం. నీతి నిజాయితీలతో మోసాలు చేయకుండా బతికిన తరం. రాత్రులు తిన్నా అరిగించుకోగలిగిన తరం. కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం. హార్ట్ అటాక్, క్యాన్సర్ల గురించి తెలియని తరం. బీపీలు, షుగర్లను దరిచెయ్యని తరం. చీకటి యందు లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం. కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం. ఆడంబరాలకు, ఆర్భాటాలకు దూరంగా ఉన్న తరం. పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం. త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం. కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం. అలాంటి తరములోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు మిత్రమా. వారిని కోల్పోతుంటే సర్వము కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. వెళ్ళిపోతున్న ఆ తరము వాళ్ళ నుండి ఈ తరము వాళ్ళు ఏమి నేర్చుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమేగా. ఇలాంటి తరము వారిని గురించి అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా కనబడితే వాళ్ళను మాట్లాడిస్తూ ఇలాంటి వీడియోలు చేస్తూ అందరికీ ఆనందాన్ని పంచాలని ఆశిస్తున్నాను మిత్రమా. సర్వే జనా సుఖినో భవంతు.